హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చూసుకునేది ఏంటంటే ఇంతకుముందు వీడియోలో మనం చూసుకునేది రాజ్యాంగ పరిషత్ యొక్క ముఖ్య అంశాలు. ఇప్పుడు చూసుకునేది ఏంటంటే రాజ్యాంగ పరిషత్ ఏ దేశం నుండి ఏ అంశాలు స్వీకరించింది అనే దాని గురించి చూసుకుందాం. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. భారత ప్రభుత్వ చట్టం 1935 సమాఖ్య అనే విధానాన్ని సూచించింది. భారత ప్రభుత్వ చట్టం 1935 సమాఖ్య అనే పదాన్ని సూచించింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే విధానాన్ని కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం పెట్టింది. గవర్నర్ విచక్షణ అధికారాలు సేమ్ 1935. సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్ట్ అనేది కూడా 1935. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కూడా సేమ్. ఆర్టికల్ 366 రాష్ట్రపతి పాలన. బ్రిటన్ దేశం నుంచి ఏమేమి స్వీకరించామంటే పార్లమెంటరీ తరహా విధానం, స్పీకర్ డిప్యూటీ స్పీకర్, సభ హక్కులు, క్యాబినెట్ తరహా పాలన, అటార్నీ జనరల్ అంటే అటార్నీ జనరల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది కేకే వేణుగోపాల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అనే పదాన్ని కూడా బ్రిటన్ నుంచి స్వీకరించడం జరిగింది. ఇప్పుడు ఉన్నది రాజీవ్ మెహర్షి. రిట్లు జారీ చేసే విధానం, ఏకపౌరసత్వం, చట్టం ముందు అందరూ సమానులే, సమన్వయ పాలన, ఇవన్నీ కూడా బ్రిటన్ దేశం నుండి స్వీకరించడం జరిగింది. పాలనా న్యాయము అమల్లో ఉన్న దేశం ఏదంటే ఫ్రాన్స్. డ్రోయిట్ అడ్మినిస్ట్రేషన్ అంటారు దాన్ని. డ్రోయిట్ అడ్మినిస్ట్రేషన్ పాలనా న్యాయం అమల్లో ఉన్న దేశం. ఓకే, అమెరికా నుంచి స్వీకరించిన అంశాలు ఏంటంటే ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ అంటారు, ప్రవేశిక కూడా అంటారు, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు, రాష్ట్రపతి త్రివిధ దళాధిపతి, రాష్ట్రపతి కార్యనిర్వహణ శాఖ అధికారిగా ఉండటం, లిఖిత రాజ్యాంగం రిటన్ కాన్స్టిట్యూషన్ అంటారు, చట్టం మూలంగా సమాన రక్షణ, రాజ్యాంగ ఆధిక్యత, రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాష్ట్రాలు పాల్గొనటం. ఈ అంశాలు మొత్తం కూడా అమెరికా దేశం నుండి స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే కెనడా దేశం నుండి గవర్నర్ నియామకం, బలమైన కేంద్ర ప్రభుత్వం, అవశిష్ట అధికారాలు ఇవ్వడం, 143వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి కోరడం, సుప్రీంకోర్టు అధికార సలహా రూప అధికార పరిధి. ఇప్పటి వరకు భారత రాష్ట్రపతులు 15 సార్లు సుప్రీంకోర్టు సలహాను కోరారు. 15 సార్లు ఇప్పటి వరకు 15 సార్లు భారత రాష్ట్రపతులు సుప్రీంకోర్టు సలహాను కోరారు. మొదటిసారి ఢిల్లీ న్యాయస్థాన చట్టం పొడిగింపు విషయంలో 1951లో, 15వసారి టాజీ స్పెక్టమ్ సహజ వనరుల వ్యయం 2012 విషయంలో. మొదటిసారిగా ఎప్పుడంటే ఢిల్లీ న్యాయస్థానం చట్టం పొడిగింపులో 15వసారి టాజీ స్పెక్ట్రమ్ సహజ వనరుల వ్యయం 2012లో. సమాఖ్య నిర్మాణం. రష్యా నుంచి స్వీకరించిన అంశాలు ఏంటంటే సోవియట్ యూనియన్, యుఎస్ఎస్ఆర్ అంటారు, సోవియట్ యూనియన్, ప్రాథమిక హక్కులు, సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం, ప్రణాళికా సంఘం, ప్లానింగ్ కమిషన్ అంటారు ఇంగ్లీష్లో. రష్యా గోస్ ప్లాన్ అంటారు, రష్యాలో గోస్ ప్లాన్. ప్రణాళికా సంఘం అన్నది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ప్రణాళికా సంఘం ఒక సలహా సంఘం. ప్రణాళికా సంఘం ఒక స్టాఫ్ ఏజెన్సీ. ప్రణాళికా సంఘం ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్రణాళికా సంఘం 1950 మార్చి 15 నాడు ఏర్పడింది. 1950 మార్చి 15 నాడు ప్రణాళికా సంఘం ఏర్పడింది. ఈ అంశాలు మొత్తం రష్యా నుంచి స్వీకరించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా నుంచి స్వీకరించిన అంశాలు ఏంటంటే ఉమ్మడి జాబితా,
ఉమ్మడి జాబితా స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార విధానం 108వ ఆర్టికల్ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసేవాడు రాష్ట్రపతి. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు రాష్ట్రపతి. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేవాడు కూడా రాష్ట్రపతి. స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ అధ్యక్ష వహిస్తాడు. అధ్యక్షుడిలాగా వ్యవహరించేవాడు. స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ భద్రత వహిస్తాడు. నెక్స్ట్ చూసినట్లయితే ఉభయ సభల సంయుక్త సమావేశానికి సాధారణ మెజారిటీతో ఆమోదించడం అనేది కూడా ఆస్ట్రేలియా నుంచి స్వీకరించడం జరిగింది. ఇప్పటి వరకు 3 ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరిగాయి. ఎప్పుడంటే 1961 వరకట్న నిషేధ బిల్లులో, 1978 బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లులో, 2002 పోటా బిల్లు ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. ఈ మూడు సమావేశాలు జరిగాయి. ఓకే, పై 3 సమావేశాల్లో పాల్గొని వాటికి అనుకూలంగా ఓటు వేసిన ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి ఈ మూడింటికి అనుకూలంగా ఓటేశాడు. దక్షిణాఫ్రికా నుంచి స్వీకరించిన అంశాలు చూద్దాం. రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం, రాజ్యాంగ సవరణ విధానం. ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగాన్ని 3 రకాలుగా వర్ణిస్తారు. సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీతో పాటు సగం కంటే ఎక్కువ రాష్ట్ర శాసనసభల ఆమోదం. 3 విధాలుగా సవరిస్తారు. ఒకటి సాధారణ మెజారిటీ, రెండవది ప్రత్యేక మెజారిటీ అంటే 2/3, మూడవది ప్రత్యేక మెజారిటీతో పాటు సగం కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభల ఆమోదం. ఈ మూడింటి ద్వారా రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ అంశాలు మొత్తం దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి తీసుకునే ఏంటంటే గణతంత్ర దినోత్సవం, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం కూడా, ప్రొటెం స్పీకర్, తాత్కాలిక స్పీకర్, ఇవన్నీ కూడా ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాము. ప్రొటెం స్పీకర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది ఇంపార్టెంట్. ప్రొటెం స్పీకర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. ఐర్లాండ్ నుండి తీసుకున్న అంశాలు ఏంటంటే ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం, ఆర్టికల్ 80 సబ్క్లాస్ 3 ప్రకారం రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఆర్టికల్ 80 సబ్క్లాస్ 3 ప్రకారం 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్ చేస్తాడు. చట్టం నిర్ధారించిన పద్ధతి జీవించే హక్కు, ఇవన్నీ కూడా ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే జర్మనీ నుండి తీసుకున్నది అత్యవసర పరిస్థితుల్లో అవలంబించే విధానం. అత్యవసర పరిస్థితుల్లో అవలంబించే విధానం ఇది ఒకటి జర్మనీ నుండి స్వీకరించడం జరిగింది. నార్వే నుండి చూసుకున్నట్లయితే ఎగువ సభా సభ్యుల దిగువ సభా సభ్యుల ఎన్నుకోవడం, ఎగువ సభా సభ్యులను మరియు దిగువ సభా సభ్యులను ఎన్నుకోవడం, ఇది నార్వే. ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం, ఈ రెండు నార్వే నుంచి స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే రాజ్యాంగ పరిషత్ వివిధ వర్గాల ప్రాతినిధ్యం, ఐఎన్సి. రాజ్యాంగ పరిషత్ వివిధ వర్గాల ప్రాతినిధ్యం అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ సెకండ్ ప్రాతినిధ్యం చూసినట్లయితే, జవహర్లాల్ నెహ్రూ థర్డ్ చూసినట్లయితే,
సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ మూడింటికి ఎక్కువ రాజ్యాంగ పరిషత్లో ప్రాతినిధ్యం ఉండేది. నెక్స్ట్ చూసినట్లయితే రాజ్యాంగ పరిషత్ కమిటీల అధ్యక్షులు. ఇది సింపుల్గా చూసుకున్నట్టయితే ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. జేఆర్ఎస్ఎఫ్ రాజ్యాంగ పరిషత్ యొక్క కమిటీల అధ్యక్షులు. జెండా కమిటీ, జే అంటే జెండా కమిటీ, ఆర్ అంటే రూల్స్ కమిటీ, నియామకాల కమిటీ, ఎస్ అంటే స్ప్రింటింగ్ కమిటీ, ఎస్ అంటే స్టీరింగ్ కమిటీ మరియు సారథ్య సంఘం. ఎఫ్ చూసుకున్నట్లయితే ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ. ఇవన్నిటికీ అధ్యక్షత వహించింది డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ కమిటీలకు జేఆర్ఎస్ఎఫ్ కమిటీలకు అధ్యక్షత వహించాడు. కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల కమిటీ. ఈ మూడింటికి అధ్యక్షత వహించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ చూసినట్లయితే సలహా సంఘం, అడ్వైజరీ కమిటీ, ప్రాథమిక హక్కుల కమిటీ, మైనారిటీల కమిటీ, అల్పసంఖ్య వర్గాల కమిటీ, రాష్ట్ర రాజ్యాంగ కమిటీ, ప్రావీణ్య రాజ్యాంగ కమిటీ. ఇవన్నిటికీ అధ్యక్షత వహించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ అధ్యక్షులు ఎవరంటే జేబి కృపాలిని. అల్పసంఖ్య వర్గాల ఉప కమిటీ అధ్యక్షురాలు హెచ్సి ముఖర్జీ. ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హౌజ్ కమిటీ భోగరాజ్ పట్టాభి సీతారామయ్య హౌజ్ కమిటీ. చీఫ్ కమిషనర్ భోగరాజ్ పట్టాభి సీతారామయ్య సేమ్.